నమస్తే నమస్తే శ్రీనివాస్ రెడ్డి అన్న. ఇప్పుడు మీరు ఈ వార్త ఈరోజు ప్రముఖ దినపత్రికలో వచ్చిన విశ్లేషణపై చర్చా కార్యక్రమం ఇప్పటి వరకు మనము ఈ 3 పత్రికల్లో సంబంధించిన అంశాలు కూడా తీసుకున్నాం, మీరు వినే ఉంటారు. ముందుగా అంటే మాది నిర్మాణం మీది విధ్వంసం అంటూ హరీష్ రావు గారు నిన్న ప్రసంగించడం జరిగింది అసెంబ్లీలో. ఏంది అసలు మీది అంటే బీఆర్ఎస్ పార్టీది నిర్మాణం ఏంది, కాంగ్రెస్ పార్టీది విధ్వంసం ఏంది? శ్రీనివాస్ రెడ్డి గారు, ముందుగా మీకు ప్రేక్షకులకు, మిత్రులు ఆంజనేయులు గారికి, కాల్వ సుజాత గారికి అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు విధ్వంసము వినిర్మాణము ఇవన్నీ ఉంటే ఇవాళ తెలంగాణలో గడిచిన కేసీఆర్ గారి కాలంలో 9.5 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అన్నది మనం చూసినాం. ప్రతి విషయంలో, మౌలిక సదుపాయాల విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, ఇంకా ఏది తీసుకున్నా కూడా ఏంటంటే ఒకటి ప్రజలకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటిది జరిగింది. సింపుల్గా చెప్పాలనుకుంటే సాగునీటి ప్రాజెక్టులు తీసుకుంటే దాదాపు 50-60 సంవత్సరాలుగా అట్లా వదిలేసినటువంటి మనకు చెరువులు చూసినాం. ఆ చెరువులను కూడా మిషన్ కాకతీయ పేరు మీద పునరుద్ధరించి భూగర్భ జలాల్ని, అంటే తెలంగాణలో ఎక్కడికక్కడ వచ్చినటువంటి వర్షాకాలంలో వచ్చినటువంటి వర్షపు నీటిని వడిసి పట్టి స్టోరేజ్ చేసి ఆ నీళ్లు భూగర్భ జలాలుగా మారి ఇంకేటట్టుగా చేసేటటువంటిది మిషన్ కాకతీయ. తర్వాత తాగునీటి కోసం ఎంత ఇబ్బందిగా ఉండేదో తెలంగాణ రాకముందు. తెలంగాణ కిలోమీటర్ల కోసం చాలా ప్రాంతాల్లో కిలోమీటర్ల పాటు బిందెలను పట్టుకొని, కుండలి పట్టుకొని కాలినడకలో అయితే నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి. ప్రత్యేకించి మా నల్గొండ జిల్లా, మా మునుగోడు, దేవరకొండ లాంటి ప్రాంతం నుంచి, నా ప్రాంతం నుంచి వచ్చినటువంటి కాబట్టి నీళ్లు, మంచి నీళ్లు లేక, తాగనీళ్లు లేక, ఫ్లోరైడ్ విషం నీళ్లు తాగేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చింది, హైకోర్టు ఇచ్చింది, అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎన్నిసార్లు చెప్పినా కూడా కనీసం మంచి నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది. ఆఖరికి మా నల్గొండ ప్రజలు మా నిరసనని ఈ భారత పార్లమెంటుకు తెలియజేయడానికి 497 మంది నామినేషన్లు వేసి కూడా నిరసన చెప్పేది. ఇవన్నీ చూసినాం. అటువంటిది మిషన్ భగీరథ తోటి ఇంటింటికి మంచినీళ్ళు తీసుకొచ్చింది. తర్వాత 33 జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ. తర్వాత ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి గ్రామ యూనిట్ తీసుకున్నట్టయితే ప్రతి ఊర్లో ఒక ఇది వైకుంఠధామం, తర్వాత డంపింగ్ యార్డు, తర్వాత పల్లె ప్రకృతి వనము, ఇట్లా ఏ ఒక్క విషయాన్ని వదిలిపెట్టకుండా మొత్తం హైదరాబాద్ మౌలిక సదుపాయాలు చూస్తే మీకు దాదాపుగా 37-38 ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్, ఇవన్నీ రకరకాలుగా ప్రతిదీ. తర్వాత కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, ఈ ప్రాజెక్టు అప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి కుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఈ ప్రాజెక్టులన్నీ పెండింగ్ లో ఉన్నటువంటి వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడము. తర్వాత మీకు అప్పటికి ఆ రోజు మనం ఉద్యమ సమయం అందరం అదే ముఖ్యమంత్రి కిరణ్ గారికి స్క్రీన్ కార్యాలయంలోనే స్క్రీన్లు పెట్టి తెలంగాణ వస్తే చీకటిమయమైతే వింటుందని చెప్పేసి. రవణ, ఒక విషయం రవణ, మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తే 10 ఏళ్ళ సమయం ఇచ్చారు, ఇన్ని కార్యక్రమాలు ఇస్తే మీకు మరి మిమ్మల్ని ఎందుకు ప్రజలు తిరస్కరించారు? 2.5 కాలంలోనే మీరు మీది విధ్వంసం అంటే ఎట్లా? శ్రీనివాస్ రెడ్డి గారు, ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా 10 సంవత్సరాల పాటు అధికారం వచ్చిన తర్వాత ప్రజలు పరిస్థితులు అయితే ఏంటంటే పవర్, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా 6,000 పవర్ జనరేషన్ ఉన్నటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రము 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి వచ్చింది. ఇదంతా అబద్ధాలు కావు కదా. అట్లా ఆ విధంగా చేసినటువంటి దాదాపు 1,000 గురుకుల పాఠశాలలు, 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్, ఇవన్నీ కూడా విద్యుత్. కానీ 9 అయిపోయింది. సరే, ప్రజలకు వీళ్ళు 420 హామీలు ఇచ్చారు, రకరకాల డిక్లరేషన్ల పేరు మీద హామీలు ఇచ్చి ఆ హామీలన్నిటిని కూడా ఏంటంటే ప్రజలు ఇంకా బాగా చేస్తారేమని ఆశ. తర్వాత నిజంగా వీళ్ళు 2.5 ఏళ్లలో చేసిన పని ఏంది? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, డిక్లరేషన్ల పేరు మీద ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం
చేసి ప్రజల మనసు చూరగొని అయిపోయాయి. కానీ అవి చెయ్యక ప్రజల్ని ప్రభుత్వమే బ్లాక్ మెయిల్ చేసినట్టుగా హైడ్రా పేరు మీద కావచ్చు, మూసీ ప్రక్షాళన పేరు మీద కావచ్చు, ఇంకా మనకు నిన్నటికి నిన్న మన కళ్ళ ముందు చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో వెలుగుమెట్లలో ఎప్పటి నుంచో 15 ఏళ్లుగా ఇల్లు కట్టుకున్నటువంటి 1000 కుటుంబాలని కూల్చేసి వాళ్ళ 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 బతుకులతోటి చెలగాటం అంటున్నారు. ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే లగచర్లలో ఎన్ని ఉదాహరణలు ఎక్కడ చూసినా కూడా ప్రజల్ని భయపెట్టించి బెదిరించేటటువంటిది ఒక విధ్వంసం చేయటం తప్ప ఇవాళ మూసీ ప్రక్షాళన పేరు మీద ఎవరు మూసీ ప్రక్షాళన చేయటమంటే ఎవరు వద్దన్నారు? ఎవరు కూడా వ్యతిరేకించలే కదా. మూసీ ప్రక్షాళన అన్నది, మూసిని సుందరీకరణ అన్నది మనం అందరం కోరుకుంటున్నది. కేసీఆర్ గారు కూడా ఆ ప్రయత్నం మొదలు పెట్టిండు. దానికోసం ప్రాథమికంగా అవసరమైనటువంటి మొదటి దశలో 31 ఎస్టీపీల నిర్మాణం చేసిండు. ఎస్టీపీలు కదా మూసి ప్రక్షాళనకు దేనికోసం ఫస్ట్ చేయాల్సినటువంటి పని. ఆ దాంట్లో మీరంటారు రవణ, మీరంటారు ఎవరు అడ్డుకుంటున్నారు అంటారు. అక్కడ మూసి ప్రక్షాళన చేస్తామని మూసి సుందరీకరణ పనులు మొదలు పెడుతుంటే అక్కడ ఉన్న ప్రజలతోటి మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటారు, రెచ్చగొడుతుంటారు. మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నారంటే ఎట్లా? శ్రీనివాస్ రెడ్డి గారు, మూసి ప్రక్షాళన చాలా స్పష్టంగా చెప్తాం. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం ఈ చర్చ సందర్భంగా కూడా, మూసి ప్రక్షాళనకు ఎవరు కూడా వ్యతిరేకంగా కాదు, మూసి సుందరీకరణకు ఎవరు వ్యతిరేకం కాదు. మూసి ప్రక్షాళన సుందరీకరణ పేరు మీద పేద మధ్యప తరగతి వాడు కష్టపడి వాడి సొంత జీవితకాల కష్టాన్ని చెమట రక్తం వచ్చి కట్టుకున్నటువంటి ఇళ్ళని రాత్రి కూల్చేయడానికి వ్యతిరేకము. ఆ పేరు మీద నిట్ట నీళ్ళు కూడా 16,000 కోట్లతో అయ్యేటటువంటి ప్రాజెక్టుని ఇవాళ 150,000 కోట్లకు బడ్జెట్ మార్చి ఎవరి కోసం అండి? ఇవాళ మీ మూసీ ప్రక్షాళన బఫర్ అన్నారు, బఫర్ జోన్ అంటున్నారు. అసలు మూసీ ప్రక్షాళన ఉన్నట్టు మీ డిపిఆర్ ప్రాజెక్ట్ ఏది? ఇప్పుడు ప్రాజెక్ట్ ఉందా? ఆ ప్రాజెక్టుని ఇప్పటి ప్రజల మధ్యన ఎందుకు చర్చకు పెట్టలేదు? ప్రజాప్రతినిధులతో ఎందుకు చర్చ పెట్టలేదు? ఒక పర్యావరణవేత్తలతో ఎందుకు చర్చకు పెట్టలేదు? ఇది కాలనీ సంఘాలు పోతున్నటువంటి బాధితులు వాళ్ళతో చర్చకు పెట్టాలి కదా, అసెంబ్లీలో చర్చకు పెట్టాలి కదా. దానికి సంబంధించి ఇది ప్రాజెక్టు, ప్రభుత్వము ఆలోచన ఇది, పూర్తి ప్రాజెక్ట్ ఇది, దీనికి సంబంధించి ఇంత జరుగుతుంది, నష్టం జరుగుతుంది, వీళ్ళని ఈ విధంగా కాపాడుకుందామని ఎందుకు చర్చకు పెట్టలేదు? ఇంత ప్రజలు తిరగబడ్డ తర్వాత, ఇల్లు కూర్చున్న తర్వాత రాజకీయం చేయటం తప్ప అంతకు మించి ఎందుకు? మూసి కేసీఆర్ గారు ఆల్రెడీ మొదలుపెట్టి ఆ ప్రయత్నం మొదలుపెట్టి ఎవరు కూడా ఇల్లు కూర్చోకుండానే 16,000 కోట్లతోటి దానికి సంబంధించినటువంటి డిపిఆర్ ప్రభుత్వం దగ్గరనే ఉన్నది. పనులు కూడా మొదలుపెట్టింది. 3,800 కోట్లతోటి ఆల్రెడీ 31 ఎస్టీపీలు, మెయిన్ ఎస్టీపీలు కదా, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కదా జరగాల్సింది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో ఈటీపీలు, ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఇవి కట్టాలి. అదే విధంగా తర్వాత మధ్యన బ్రిడ్జి 6 లైన్స్ అదంతా. ఓకే రమణ, ఒకసారి బీజేపీ ప్రతినిధితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వాళ్ళ ఇద్దరు ప్రతినిధులతో మాట్లాడినాక మీ దగ్గరకు వస్తాను. చెప్పండి ఆంజనేయులు గారు, మీరేమంటారు? అంటే నిన్న మాట్లాడిన దాని మీద విధ్వంసము, బోనస్ కాదు బోకస్ అని ఇట్లాంటి అంశాలపైన మీరేమంటారు? మీ పార్టీని ఏం చెప్పబోతుంది? శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్తే. అదే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి. ఏదైతే మూసీ నది పర్యవేక్షణ పేరు మీద చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఇళ్లను, అపార్ట్మెంట్లు అన్ని కాల్ చేయాలి, బఫర్ జోన్ లో 50 మీటర్ల లోపు బఫర్ జోన్ లో వస్తుంది అని చెప్తూ వాళ్ళందరినీ కూడా కాల్ చేయాలని చెప్పుకుంటూ రావడం, ఇవన్నీ కూడా విధ్వంసంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే అక్కడున్నటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతో ప్రేమగా అపార్ట్మెంట్లు కట్టుకొని అపార్ట్మెంట్లలో ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి ఈఎంఐలు పే చేసి ఒక ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ప్రదేశంలో ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన పేరు మీద అవన్నీ కూలగొట్టడం అనేది చాలా మంచి పద్ధతి కాదు అది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆర్మీలో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు, అన్ని రకాల ప్రజలు అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు. సెటిల్ అయిపోయినటువంటి వ్యక్తులను ఇన్ని సంవత్సరాలుగా గతంలో ఆ అపార్ట్మెంట్ కట్టినప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అప్పుడున్నటువంటి అధికారులు అనుమతులు ఇవ్వడం కారణంగానే ఈ అపార్ట్మెంట్ కట్టుకుంది. నిన్నటి మొన్న రాత్రి